ఇక్కడ వచ్చిన వాళ్ళే వస్తున్నారా? సార్ అందుకే అక్కడ అంటే ప్లేస్ చేంజ్ చేశారు మొత్తం ఇక్కడ టెస్టింగ్ ఏం చేశారు? ఓన్లీ ఫీవర్ కేసెస్ వితౌట్ ఫీవర్ ఆల్సో వైరల్ బాడీ పెయిన్స్ 19 years అమ్మాయి కూడా చెప్తారా బాడీ పెయిన్స్? సార్ మొన్న వచ్చింది సార్. సార్ కాల్షియం డికాంప్లెక్స్ ఒక 1 or 2 ఎక్కువ ఇవ్వట్లేదు సార్ పెయిన్ కిల్లర్స్, ఎందుకంటే బాడీ మీద ఎఫెక్ట్ ఉంటాయి. సో 1 or 2 డైట్లో వచ్చి మరి సివియర్. రామచంద్రం ఇది 2 మీకు సబ్మిట్ చేసింది సార్ ఎస్టర్డే. దిస్ ఈజ్ 1 కేసెస్ రీనల్ ఫెయిల్యూర్ ఒకటి, ఇంకొకటి సార్ అనీమియా విత్ రీనల్ ఫెయిల్యూర్ 70 year old సార్. ఇంకా 2 ఏమో ఈ రోజు తీసుకున్నాం. ఇది కూడా సార్ ఓట్ ఎంత అమ్మాయి హ్యామ్లెట్స్ కలుపుకొని ప్లేస్ 2880 సార్. 2880 మొత్తం బాగుంది. ఫీవర్ సర్వే అయితే ఎంత ఉంటారా? 40% ఉందా? 50% పెట్టుకున్నారా ఫీవర్స్? కవర్ చేసి శానిటేషన్ డ్రైనేజ్ ఇది ఇప్పుడు ఇలాంటి చిన్నలు ఉన్నాయి కదా, ఉంటుంది ఇక్కడే కదా ఇక్కడ వాటర్ లోపల ఇక్కడ వాటర్ వచ్చి స్టాగ్నేషన్ ఉంటే వెళ్ళారు. వర్షం పడితే ఇక్కడే కదా పర్సనల్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. వాటర్ బాటిల్ అంతా వస్తాయి. ఇక్కడ ఒక బాటిల్ ఉంది, మనం సరిపోతుంది కదా. ఎప్పుడు పాతలా ఉన్నాయి వర్షం పడ్డది నిన్న కాదు తిరుగుతూ అక్కడి నుంచి వచ్చింది లోపల కనిపిస్తుంది చూసాను. ఎన్నిసార్లు చెప్పింది ఏమా దోమలు ఎక్కడి నుంచి పడుతున్నాయి? మట్టి ఇసుక వస్తుంది. దోమలు వస్తాయి ఊరందరికీ కదా, అందరికి వస్తాయి కదా. ఇదే ఉండండి అవసరమైన దగ్గర. దిస్ ఇస్ సీజన్. ఇప్పుడు వీళ్ళు మేము పట్టుకుంటాము, చూసుకుంటాం, చేసుకుంటామంటే నమస్కారం. సో ఈరోజు ఈ తిప్పన్నపేట గ్రామానికి సంబంధించి మనకి డెత్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ అవి రావడంతో ఇక్కడ మనం విజిట్ చేయడం జరిగింది. 4 డెత్స్ జరగడం అనేది వాస్తవమే లాస్ట్ 10 రోజుల్లో. కాకపోతే అందులో డెంగ్యూ వల్ల కానీ జ్వరాల వల్ల కాదు, రీనల్ ఫెయిల్యూర్స్ ఒక 2, స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ వల్ల 2 ఫెయిల్యూర్స్ అనేది జరగడం జరిగింది. కాకపోతే అపార్ట్ ఫ్రమ్ దట్ డెత్స్ జరుగుతున్నా జరగకపోయినా జ్వరాలు అయితే ఉన్నాయి, అది మాత్రం వాస్తవం. సో ఊరంతా జ్వరాలు ఉన్నాయి. మనం కూడా ఇక్కడ మనం స్పెషల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది, మెడికల్ క్యాంప్. సో మెడికల్ క్యాంప్ కూడా అందరినీ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తా ఉన్నాం. వచ్చారు కూడా, డెంగ్యూ టెస్టులు కూడా చేస్తూ ఉన్నాం. డెంగ్యూస్ మనకి ఏమీ డిటెక్ట్ కాలేదు, కాకపోతే వైరల్ ఫీవర్స్ విత్ బాడీ పెయిన్స్ అనేవి కామన్గా డిటెక్ట్ అవుతూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ కూడా ఏంటి రీజన్స్ అనేవి చూసినా కూడా ఇప్పుడు కూడా మనకి విలేజ్ ఏదైతే కొన్ని హౌసెస్ ఏవైతే పాడుపడిపోయిన హౌసెస్ లేకపోతే అబాండెడ్ హౌసెస్ అక్కడ ఇప్పటికి కూడా మనం ప్రజలకు ఎంత చెప్తా ఉన్నా కూడా ఇంకా కూడా వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళు ఏవైతే వాటర్ ఎక్కడైతే ఒక దగ్గర స్టోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం వెళ్ళిన చూసిన 4-5 హౌసెస్లో కూడా వాటర్ స్టోర్ అయ్యి డెంగ్యూ దోమలు తిరుగుతూ ఉన్నాయి. సో ఇలా ఉంటే ప్రజలు కూడా ఆలోచించి వాళ్ళ ఇంట్లోనే కాకుండా పక్కన కూడా ఇవి కరుస్తూ ఉంటే వాళ్ళకు కూడా డెంగ్యూ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో మా టీమ్స్ అన్నీ కూడా మేము తిరుగుతూ ఉన్నాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. బట్ ప్రజలు కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ ఇళ్ళ చుట్టుపక్కల ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో, టైర్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బీర్ బాటిల్స్ కానీ ఏమున్నా కూడా అందులో నుంచి దోమలు వస్తాయి, డెంగ్యూ దోమలు అక్కడి నుంచి వచ్చి కొడతాయి. సో ప్రజలు కూడా కోఆపరేట్ చేసి ఊళ్ళో ఉన్న అందరూ కూడా అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన 4-5 విలేజెస్లో కూడా 4-5 హౌసెస్లో కూడా అన్నింటి కూడా డెంగ్యూ దోమలు, డెంగ్యూ లార్వా కనిపించాయి. అండ్ అలా లేకుండా చూసుకుంటేనే మనం చేయగలుగుతాం. ఓన్లీ పబ్లిక్ పంచాయత్ సెక్రటరీ, మల్టీపర్పస్ వర్కర్స్ లేకపోతే 4 డాక్టర్లు వచ్చి చేస్తారంటే అవ్వదు. ప్రజలందరూ కూడా 2800 పాపులేషన్ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే అట్లీస్ట్ మనం తగ్గుతాయి ఈ ఫీవర్స్ అన్నీ కూడా.